హరే కృష్ణ అందరికీ కూడా మన వీక్లీ భాగవతం సెషన్ కి స్వాగతం అండి అందరికీ కూడాను. సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 18వ అధ్యాయం మొదటి భాగం చూడబోతున్నాము. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధా మాధవ कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जना वल्लभा गिरिवरधारी जय गोपी जना वल्लभा गिरिवरधारी यशोदानंदना ब्रज जनारांजना यशोदानंदना ब्रज जनारांजना यशोदानंदना ब्रज जनारांजना यशोदानंदना ब्रज जनारांजना यमुना तीरा पवनचारी यमुना तीरा पवनचारी यमुना तेरा पवनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुहृत्सताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं
ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో ఈరోజు మనము మన భాగవతం సెషన్ లో తృతీయ అధ్యాయంలో 18వ స్కందము మొదటి భాగం చూద్దాము. 1వ శ్లోకం నుంచి 15వ శ్లోకం దాకా చూద్దాం. ఈరోజు ఎవరైతే కనుక యొక్క ట్రాన్స్లేషన్ ఎవరైతే చదవాలనుకుంటున్నారో దయచేసి వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని నేను పిలుస్తాను, వాళ్ళు మాత్రమే చదవండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, మధ్యలో కొంచెం అడగవద్దు. ఓకే, సో అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. సో ఈ రోజు సెషన్ లోకి వెళ్ళిపోదాము. ఈ యొక్క అధ్యాయం పేరు వరాహ భగవానుడు హిరణ్యాక్షుని నడుమ యుద్ధము. ఈ యొక్క అధ్యాయం పేరు. ఇంతకు ముందు అధ్యాయం పేరు ఏం జరిగింది? విశ్వపు సమస్త దిక్కులను హిరణ్యాక్షుడు జయించుట. ఈ యొక్క అధ్యాయంలో మనం చూసాం దితి ఏం చేస్తుంది, తన యొక్క భర్త తోటి సంధ్యా సమయంలో కలిసిన తర్వాత ఆయన చెప్పేస్తారు, కశ్యపుడు ఏం చెప్తారు, ఆయన నీకు దానవ సంతానం కలగబోతోంది అని చెప్పి ఆయన చెప్పేస్తారనమాట. ఆ తర్వాత దితి కశ్యపుడి యొక్క చాలా శక్తివంతమైనటువంటి వీర్యాన్ని ధరిస్తుంది ఆవిడ తన యొక్క గర్భంలో. ఆవిడకి తెలుస్తుంది వచ్చే వాళ్ళు దానవులు అవుతారు, అందరినీ కూడా ఇబ్బంది పెడతారు వీళ్ళు, దేవతలకి మొత్తము ప్రజలు ఎవరైతే ఉన్నారో లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు కంటకుల కింద ఉంటారు వీళ్ళు అని చెప్పి ఆవిడకి తెలిసి వీళ్ళని బయటకు రాకుండా ఉంచాలని చెప్పి పాపము తన గర్భంలోనే ఉంచేసుకుంటుంది అనమాట. ఆవిడ 100 సంవత్సరాలు ఉంచుకుంటుంది ఆవిడ, కానీ అంతకన్నా ఎక్కువ ఆవిడ ఉంచుకోలేక ఆ తర్వాత ఆవిడ వీళ్ళని ప్రసవిస్తుంది అనమాట. ప్రసవించిన వెంటనే వీళ్ళ పుట్టిన వెంటనే ఏం జరిగింది, ఎన్నో 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 అపశకునాలు అన్ని కూడా వచ్చినాయి అనమాట. మామూలుగా చూసే అపశకునాలు కాదు. నక్కలు ఊళ్ళలు పెట్టడము, ఆవులు పాలకు బదులు రక్తాన్ని అవి ఇవ్వడము, సో పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు రావడము, మేఘాలు లేకుండానే మెరుపులు రావడము, సో ఏవైతే కనుక జంతువులన్నీ కూడా రోధించడము, అదే విధంగా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దేవాలయాలు ఆ విగ్రహాలన్నీ కూడా కన్నీళ్లు కార్చడము, ఇలాంటివి చాలా చాలా అపశకునాలన్నీ కూడా వచ్చినాయి అనమాట వీళ్ళు పుట్టిన వెంటనే అనమాట. సో దాన్ని బట్టి తెలుస్తుంది వీళ్ళంతా లోక కంటకులు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఏమవుతారు, మెల్లిగా వీళ్ళు పెద్ద అవడం మొదలు పెడతారు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కూడా అనమాట. సో ఎలా పెద్ద అవుతారు అంటే వాళ్ళ శరీరాలు చాలా బలంగా తయారవుతాయంట, పర్వతాలని కూడా పిండి చేసేటువంటి అంత శక్తిమంతుల కింద, వజ్రదేహదారుల కింద వీళ్ళు ఉంటారనమాట. సో తన అన్నగారు అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి సంతోష పెట్టడానికి హిరణ్యాక్షుడు ఏం చేస్తాడంటే గనక
యుద్ధం తీసుకుని, సైన్యం తీసుకుని మొత్తం అన్ని లోకాల మీదకి కూడా దండయాత్ర మొదలు పెడతాడన్నమాట. సో హిరణ్యాక్షుడి యొక్క శక్తి ముందు తట్టుకోలేక ఈ యొక్క దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పారిపోతారన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఏంటంటే గనక యుద్ధం చెయ్యాలి అని చెప్పి కోరిక హిరణ్యాక్షుడికి. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా పారిపోతూ ఉంటారు. ఇంకా చేతుల్లో అదేంటంటే గనక చేతులకి దురదలాగా అన్నమాట. సో ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరినో ఒకరిని కొట్టాలి. ఎందుకంటే బలం ఉంది బాగాను. ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. బలం ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరితో అయినా యుద్ధం చేయాలి. కానీ యుద్ధం చేయాలంటే ఎవరు కూడా ముందుకొచ్చి యుద్ధం చేయట్లేదు. అందరూ పారిపోతున్నారు. ఎవ్వరు దొరకట్లేదు యుద్ధం చేయడానికి. ఏం చేస్తాడు, సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ ఏవైతే గనక అలలు ఏవైతే ఉన్నాయో, నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా కొడుతూ ఉంటాడని. ఏం చేస్తూ ఉంటాడు, చేతుల్లో బాగా శక్తి ఉంది. కానీ ఎవరో ఒకళ్ళ మీద చూపించాలి. ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు. అలా సముద్రపు అలల మీద కొడుతూ కొడుతూ ఉంటాడు. ఆ సముద్రంలో ఉండే జీవులందరూ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భయభ్రాంతులవుతాయి అవన్నీ కూడాను. సో మెల్లగా సముద్రం వాటర్స్ కి కింగ్ ఎవరు, వరుణుడు అన్నమాట. వరుణుడు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క పాదాల మీద పడతాడన్నమాట. ఏదో ఏమి అమాయకుడిలాగా, శక్తి లేని వాళ్ళలాగా, బలహీనుడిలాగా దీనుడి కింద వరుణుడి పాదాల మీద పడి చాలా వెటకారంగా ఆయనకి చెప్తాడన్నమాట. దయచేసి నాకు యుద్ధ భిక్ష ప్రసాదించండి. నాతోటి యుద్ధం చేయడానికి ఎవ్వరు కూడా రావట్లేదు. యుద్ధ భిక్ష ప్రసాదించండి అని చెప్పి చాలా వెటకారంగా అన్నమాట. సర్కాస్టిక్ గా వరుణుడిని అడుగుతాడన్నమాట. సో వరుణుడికి తెలుసు హిరణ్యాక్షుడు ఎంత శక్తివంతుడు, అతని ముందు నిలబడలేను నేను అని చెప్పి తెలుసు. ఎందుకంటే గనక దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే గనక దితి గర్భం ధరించిన వెంటనే అపశకునాలు ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా తెలుసుకోవడానికి బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే గనక ఆయన చెప్పేశారు వీళ్ళందరికీ కూడా. వీళ్ళిద్దరు ఎవరు, వైకుంఠం నుంచి శాపవశాత్తు కింద పడిపోయినటువంటి వాళ్ళిద్దరూ జై విజయులు. సో చాలా శక్తివంతుల కింద ఉంటారు వీళ్ళు. సో వీళ్ళని తట్టుకోవడం నా వల్ల కూడా కాదు. ఇది నేను ఆపలేను. సో అది దేవాది దేవుడు మాత్రమే వీళ్ళని కంట్రోల్ చేయగలరు. నేనేం చేయలేను. మీరు ఆయనకి ప్రార్థించడం తప్పితే ఇప్పుడు చేసేటువంటి పని ఏమీ లేదని చెప్తారన్నమాట. సో దేవతలు తెలివైనటువంటి వాళ్ళు కాబట్టి నేను ఎలాగో హిరణ్యాక్షుడిని నేను తట్టుకోలేను కాబట్టి వరుణుడు ఏం చేస్తారు అంటే కనుక హిరణ్యాక్షుడికి చెప్తారన్నమాట. ఏం చెప్తారు, నాకు ఇప్పుడు వయసు అయిపోయింది నాయన. నేను వయసు అయిపోయిన కారణం మూలంగా ఈ యుద్ధాలు చేయడము, ఇటువంటి గొడవల్లోకి వెళ్ళడము, ఇటువంటి వాటి నుంచి నేను దూరంగా ఉంటున్నాను. నీతో యుద్ధం చేసేటువంటి శక్తి నాకు లేదు. ఎందుకంటే నేను ముసలివాడిని అయిపోయాను. కానీ నీతో యుద్ధం చేసేటువంటి ఒక వ్యక్తి ఎవరున్నారు అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే గనక నీకు యుద్ధం చేయాలి అని చెప్పి బాగా అనిపిస్తోంది కాబట్టి నీకు యుద్ధం చేయగలిగినటువంటి వాడు విష్ణువు మాత్రమే నీతోటి. గొప్ప గొప్ప వీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విష్ణువు యొక్క శక్తి గురించి చాలా చాలా పొగుడుతారు వాళ్ళు. సో కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, వరుణుడు ముందే ప్రిడిక్ట్ చేస్తారనమాట. వరుణుడు చెప్తారనమాట. ఏం చెప్తారు, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదైతే గనక బాగా గర్వపడుతున్నావో నీ గర్వం అంతా కూడా ముక్కలైపోతుంది ఆ యొక్క యుద్ధంలో. నువ్వు చనిపోతావు. చనిపోయిన తర్వాత నీ యొక్క శరీరాన్ని ఈ కుక్కలు అవన్నీ కూడా ఏం చేస్తాయి, నీ యొక్క శరీరాన్ని పీక్కు తింటాయి. కుక్కలు, నక్కలు ఇవన్నీ కూడాను. నువ్వు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతావు. సో ఆయన రకరకాలైనటువంటి రూపాలను ఆయన ధరిస్తారు. వరాహ రూపము ఇలాంటి రూపాలన్నీ కూడా ఆయన ధరిస్తారు. సో ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పి చెప్తారనమాట. సో నీ యొక్క ఏదైతే కనుక నీ గర్వం ఏదైతే ఉందో మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి చెప్తారు. వీడు హిరణ్యాక్షుడు దానవుడు కదా, ఏంటి వాళ్ళకి ఏదైనా సరే మనం వేరే వాళ్ళకి, అందులోనూ తెలివి తక్కువ వాళ్ళకి కూడా, వాళ్ళకి మనం ఏదైనా చెప్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఏమి కావాలో అవే వింటారు వాళ్ళు. మొత్తం అంతా వినరు అనమాట వాళ్ళు. హిరణ్యాక్షుడికి కూడా వాడికి కావాల్సింది ఏమిటి, యుద్ధం చేయడానికి ఎవరో ఒకళ్ళు కావాలి. సో కాబట్టి వరుణుడు చెప్పారు, నీతో యుద్ధం చేయగలిగినటువంటి వ్యక్తి, అంతటి శక్తిమంతుడు, నీతో యుద్ధం చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది విష్ణు మాత్రమే. ఆయన దగ్గరికి వెళ్ళు. అంతవరకే విన్నాడు. మిగతావంతా కూడా చెప్పాడు. వెంటనే వరుణుడు ఆయన చెప్పాడు పాపం, అక్కడికి వెళ్తే గనక నువ్వు నీ పని అయిపోతుందిరా బాబు, నువ్వు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నీ యొక్క శరీరాన్ని కుక్కలు నక్కలు పీక్కుని తింటాయి అని చెప్పాడు ఆయన. అయినా సరే ఆ మాటలు వినలేదు. విన్నావి పట్టించుకోలేదు హిరణ్యాక్షుడు.
ముందు చెప్పినవి మాత్రమే విన్నాడు. నీతో యుద్ధం చేసుకెళ్ళగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి విష్ణువు మాత్రమే. సో విష్ణువు దగ్గరికి వెళ్ళి నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పాడు అనమాట. సో అక్కడి నుంచి మనకి ఈ యొక్క అధ్యాయం మనకి మొదలవుతుంది అనమాట. సో ఈ యొక్క అధ్యాయము మైత్రేయుడు చెప్పడం మొదలు పెట్టారనమాట. ఈ యొక్క అధ్యాయంలోను శ్రీదేవి అడపమాతచి మొదటి శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. మైత్రేయుడు కొనసాగించెను. దుర్మదుడును అహంకారియును అవి ఆ దానవుడు వరుణుని పలుకులను లక్ష్య పెట్టలేదు. ఓ విదుర, శ్రీహరిని గూర్చిన వివరములను నారదుని ద్వారా తెలుసుకొని త్వరితగతిని అతడు రసాతలమున ప్రవేశించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఎవరైతే కనుక ఈ యొక్క భౌతికవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే కనుక చాలా ఏదో కొంచెం బలాలు వచ్చేస్తాయి అన్నమాట. వాళ్ళకి ఏదో కొంచెం ధనం రావడము, ఏదో ఒకళ్ళిద్దరు ఎవరైతే కనుక రాజులు ఉంటారో పక్క వాళ్ళు వాళ్ళని వీళ్ళని గెలిస్తే కనుక వెంటనే వాళ్ళకి ఏం చేస్తుంది, మాయ వాళ్ళకి ఏం చేస్తుంది, గర్వం ఇచ్చేస్తుంది అన్నమాట. సో అలాగే వాళ్ళు ఏంటంటే కనుక గర్వంలోనూ ఎంతటి పనికైనా సరే వాళ్ళు చేయడానికి సిద్ధపడిపోతారు అన్నమాట. ఎవరితోటి? ఎంతో శక్తివంతమైనటువంటి విష్ణువుతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు అనమాట హిరణ్యాక్షుడు. సో చెప్పారు కదా, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, కేవలం నీతోటి విష్ణువు మాత్రమే యుద్ధం చేయగలని చెప్పి వరుణుడు చెప్తే కనుక వెంటనే మిగతావన్నీ కూడా వినలేదు ఇంకా పూర్తిగా. అక్కడి నుంచి బయలుదేరిపోయి విష్ణువు ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి కనుక్కోవాలి అని చెప్పి ప్రయత్నించాడు. కనుక్కోవాలని ప్రయత్నించి నారదముని ద్వారా, ఎందుకంటే కనుక నారదముని పని ఏంటి, ఇటువంటి రాక్షసులను అందరినీ కూడా విష్ణువు దగ్గరికి పంపించడము, వాళ్ళని నాశనం చేయడము. ఇంకేంటంటే కనుక ఆయన సహాయం చేస్తున్నారు హిరణ్యాక్షుడికి. ఎందుకంటే కనుక ఆయన దగ్గరికి వెళ్తే కనుక విష్ణువు చేతిలో మరణం వచ్చేస్తే కనుక ఆ శాపం ముక్తి కలుగుతుంది ఫాస్ట్ గా వాళ్ళకి. అందుకని చెప్పి ఏం చేస్తున్నారు, నారదముని ఎప్పుడు కూడా భక్తులకు ఆయన సాయం చేస్తూనే ఉంటారు కదా. సో నారదముని ఏం చేశారు చెప్పారనమాట, ఎక్కడ ఉన్నారు ఆయన వరాహ రూపం కింద ఎక్కడ ఉన్నారు అని చెప్పడం జరిగింది నారదముని. సో వెంటనే నారదముని దగ్గర నుంచి తెలుసుకున్నారు, రసాతలంలో ఉన్నారు ఆయన. ఎవరు? వరాహ రూపంలో ఉన్నారు, రసాతలంలో ఉన్నారు విష్ణువు అని చెప్పి నారదముని చెప్పిన వెంటనే అక్కడి నుంచి రసాతలంలోకి వెళ్ళడం మొదలు పెట్టారన్నమాట. రసాతలంలోకి వెళ్ళి సో యాక్చువల్గా ఏంటంటే కనుక ఈ యొక్క దానవులకి వాళ్ళకి తెలివి తక్కువ ఉంటాయి అన్నమాట. బలం ఉంటుంది కానీ తెలివితేటలు తక్కువగా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి తెలియదు అనమాట. విష్ణువుకి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే కనుక అజిత అన్నమాట. అంటే కనుక ఎవ్వరూ కూడా ఆయన్ని యుద్ధంలో గెలవలేరు, ఎవరు కూడా ఆయన మీద గెలుపు సాధించలేరు. కానీ గెలుపు సాధించాలంటే మాత్రం ఒక్కళ్ళే మాత్రమే ఆయన్ని గెలవగలరు, ఆయన మీద ఆధిపత్యం చెలాయించగలరు. ఎవరు? భక్తులు మాత్రమే. సో ఆయన్ని గెలుచుకోవాలంటే కనుక ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటి, ఆయనకి శరణాగతులై ఎంత భక్తి చేస్తే కనుక అంతలాగా ఆయన వాళ్ళ చేతుల్లో కంట్రోల్ అవుతాడనమాట. సో ఈ విషయాన్ని మనము కృష్ణలీలలో కూడా చూసాం అనమాట. ఆ గోపికల యొక్క ప్రేమకి అనమాట ఆయన ఎంతో ఉప్పొంగిపోయేవాడు. రోజు వాళ్ళ దగ్గర వెన్న తీసుకునేవాడు ఆయన, దొంగతనం చేసి మరీ తీసుకునేవాడు ఆయన. తీసుకున్న తర్వాత ఒక్కొక్కసారి గోపికలు ఏం చేసేవారు, కృష్ణుణ్ణి పట్టేసుకునేవారు, దొంగతనంలో పట్టేసుకునేవారు. అప్పుడు భయపెట్టేవారు అనమాట కృష్ణుణ్ణి, నువ్వు దొరికిపోయావు ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గాను, ఈరోజు యశోదకి చెప్పేస్తాం మేము నీ పని, మీ అమ్మ నేను కొడుతుందిలే, నీ పని అయిపోయింది ఈ రోజు అని చెప్తే గనక పాపం కృష్ణుడు భయపడిపోయినట్టు వాళ్ళందరి ముందు కూడా, లేదు 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 మా అమ్మకి చెప్పొద్దు, మా అమ్మకి చెప్తే నన్ను కొట్టేస్తుంది, చాలా కోప్పడుతుంది, మా నాన్నతో కూడా చెప్తుంది, సో దయచేసి చెప్పొద్దు అంటారు. అప్పుడు అయితే ఒక కండిషన్, మీ అమ్మతో చెప్పకుండా ఉండాలి అంటే గనక మేము పాట పాడతాము, ఆ పాటకు నువ్వు డాన్స్ చేయాలి అని చెప్తారు. సో కృష్ణుడికి ఇష్టం లేకపోయినా సరే మళ్ళీ ఎక్కడ వాళ్ళ అమ్మగారికి చెప్పేస్తారో వీళ్ళందరూ కూడా అని చెప్పేసి ఏం చేసేవాడు ఆయన, గోపికలు ఎలా చెప్తే గనక అలాగా ఆయన నాట్యం చేసేవాడు ఆయన. సో ఎంతో శక్తిమంతులు, రాక్షసులు, దానవులు, ఎటువంటి వాళ్ళందరికీ కూడా లొంగనటువంటి వాడు ఆయన. కానీ ఎవరైతే గనక ఆయన యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆధీనంలోకి ఆయన వెళ్ళిపోతాడనమాట. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా చెప్తారు. ఎప్పుడు దుర్వాసముని అంబరీష్ మహారాజుని ఆయన చంపడానికి ఒక రాక్షసుని పంపించినప్పుడు
సుదర్శన చక్రం ఆ రాక్షసుని చంపేసిన తర్వాత దుర్వాస మునిని కూడా చంపడానికి ఆయన వెంబడిస్తుంది అనమాట. అప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి మొత్తం ఆయన ఏం చేస్తాడు, అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఎవరి దగ్గర నుంచి కూడా ఆయనకి ప్రొటెక్షన్ దొరకపోతే చివరికి వైకుంఠానికి వెళ్ళి ఆయన నారాయణని ప్రార్థిస్తారు, నన్ను రక్షించు నాయన అని చెప్పేసి. సో ఆయన చెప్తారనమాట, సుదర్శనకి నేను స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాను. నేను ఏమని ఇచ్చేసాను, ఎవరైతే కనుక నా భక్తులకి ఇబ్బంది పెడుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా నాశనం చేసామని చెప్పేసి. సో కాబట్టి ఇంకా ఆయన ఇంకొక గోల్డెన్ వర్డ్ చెప్తారనమాట, సుదర్శనాన్ని ఆపాలంటే కనుక నా వల్ల కూడా కాదు, ఇంకా చెప్పాలి అని అంటే కనుక నేను కూడా ఇండిపెండెంట్ కాదు, నేను కూడా స్వతంత్రుణ్ణి కాదు, నేను ఎప్పుడు కూడా నా భక్తుల ఆధీనంలో ఉంటాను నేను అని చెప్పేసి స్వామి చెప్తే గనక వెంటనే ఏం చేస్తాడు, ఆయన అంబరీష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రాధేయపడి సుదర్శనుడి యొక్క ఆ యొక్క ప్రతాపం, కోపం నుంచి ఆయన రక్షించబడతాడు అనమాట. సో ఆయన ఎవ్వరి చేత కూడా జయించబడడు, ఎవ్వరు కూడా ఆయన్ని జయించలేరు, ఆయనకి అపజయం అనేటువంటిదే లేదు. కానీ భక్తుల యొక్క ప్రేమకు మాత్రమే ఆయన లొంగుతాడు ఆయన. సో ఈ విషయం రాక్షసులకు తెలియదు కాబట్టి స్వామిని జయించాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. శశికళ మాతాజీ 2వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. ధరణిని దంష్టాగ్రమున మోయిచున్నవాడును, అరుణ నయనములతోనూ తన తేజస్సును హరించుచున్నవాడును అగు వరాహ రూపమునందున్న సర్వశక్తిమంతుడగు భగవానుని ఆ దానవుడు గాంచి, ఓ ఇది ఉభయచర జంతు అనుచు నవ్వెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏం చేశాడు, వెంటనే హిరణ్యాక్షుడు అక్కడికి వెళ్ళాడు, రసాతలంలోకి వెళ్ళి ఎక్కడ ఉంటాడు విష్ణు అని చెప్పి వెతకడం ప్రారంభించాడు. ప్రారంభిస్తే గనక ఎట్టకేలకు వరాహస్వామిని ఆయన చూశాడు. చూసిన తర్వాత స్వామి ఏం చేస్తున్నారు, కరెక్ట్ గా అదే టైంలో ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, భూమి ఏదైతే ఉందో అది ఏమైపోయింది, రసాతలంలో కింద పడిపోయింది. స్వామి యొక్క ఉద్దేశం ఏమిటి, ఆ రసాతలంలో పడిపోయినటువంటి భూమిని మళ్ళీ తన యొక్క స్థానంలో దాన్ని కూర్చోబెట్టాలన్నమాట. ఇంకా చెప్పాలంటే గనక భూదేవి చాలా భయపడిపోయి ఉందన్నమాట, ఎందుకంటే రసాతలంలో పడిపోయింది ఆవిడ. కరెక్ట్ గా హిరణ్యాక్షుడు వచ్చే సమయానికి స్వామి ఏం చేస్తున్నారు, భూదేవిని తన యొక్క 2 ఏవైతే కనుక దంతాలు ఉంటాయో, వరాహ రూపానికి దంతాలు ఏవైతే ఉంటాయో ఆ కరెక్ట్ గా ఆ 2 దంతాల పైన భూమిని ఆయన ఏం చేస్తున్నారు, ఎత్తుతున్నారు అనమాట, రసాతలంలోంచి తీస్తూ ఉన్నారు. కరెక్ట్ గా అప్పుడు వచ్చాడు అనమాట హిరణ్యాక్షుడు. ఏం చేస్తున్నాడు, వెంటనే వచ్చిన తర్వాత చూశాడు అనమాట. యాక్చువల్ గా హిరణ్యాక్షుడు చాలా తేజస్సుతో ఉన్నాడు అనమాట. కానీ ఎప్పుడైతే కనుక ఆ యొక్క వరాహస్వామి యొక్క తేజస్సుకి ముందు వచ్చాడో వాడి తేజస్సు అంతా కూడా తగ్గిపోయింది అనమాట, ఏం లేకుండా పోయింది. ఎందుకంటే స్వామి యొక్క తేజస్సు అంత గొప్పగా ఉందన్నమాట. అప్పుడు చూశాడు, ఎందుకంటే చాలా గర్వంగా ఉన్నాడు కదా, అనుకున్నాడు అనమాట. ఎందుకంటే గనక చెప్పారు కదా, వరుణుడు నీతో పోరాడగలిగేటువంటి గొప్ప యోధుడు విష్ణువు మాత్రమే పోరాడగలరు అని చెప్పిన తర్వాత ఇంకా చాలా గొప్పగా ఉంటాడేమో అని చెప్పేసి రూపం అంటే వాళ్ళు ఆలోచిస్తారు, ఇంకా గొప్పగా ఉంటాడో ఎవరో ఏంటో అని చెప్పి చూడడానికి వచ్చాడు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు చూడలేదు హిరణ్యాక్షుడు. చూసిన తర్వాత చూస్తే స్వామి ఎలా ఉన్నారు, వరాహ రూపంలో ఉన్నారు. వరాహ రూపంలో ఉంటే గనక వెంటనే చాలా అపహాస్యంగా ఏమంటున్నాడు, ఓ ఇదా, ఇది ఉభయచర జంతువు, నీటిలోనూ ఉంటుంది భూమి మీద ఉంటుంది, ఓ పెద్ద జంతువు అంతే, పెద్ద శరీరంతో ఉంది అంతే. సో ఈయనే నా విష్ణువు, ఈయనతో నేను పోరాడాలా, నాకు చాలా ఈజీ, ఇది జంతువుని చంపడమే కదా, జంతువుని చంపడం నాకు చాలా తేలిక అని చెప్పేసి చాలా చులకనగా మాట్లాడాడు అనమాట. కానీ ఈ రాక్షసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్వామి గురించి కానీ ఆయన యొక్క రూపం గురించి కానీ కొంచెం కూడా వాళ్ళకి సమాచారం ఉండదు. స్వామి ఎప్పుడైతే కనుక ఒక మత్స్యావతారం గాని, వరాహావతారం గాని, కూర్మావతారం గాని ఇటువంటి రకరకాలైనటువంటి రూపాలు తీసుకుని వస్తారనమాట. వచ్చినంత మాత్రాన ఆ యొక్క రూపాలు మనకి
భౌతికము అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. అవన్నీ కూడా ఏంటంటే కనుక పూర్తిగా అవన్నీ కూడా ఆధ్యాత్మిక రూపాలు అన్నమాట. మాయావాదులు కూడా ఏం చేస్తారు, స్వామి యొక్క రూపాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే కనుక వాళ్ళకి అర్థం అవ్వదు అనమాట. సో భగవద్గీతలో కూడా స్వామి ఇదే విషయాన్ని కూడా చెప్పారు. అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. ఏం చెప్తున్నారు స్వామి ఇక్కడేంటి, ఇంకా వేరే రూపం, వరాహ రూపం. స్వామి ఏం చెప్తున్నారు, అవజానంతి మాం మూఢా, నేను మానుష రూపాన్ని తీసుకుని వచ్చిన సరే మూఢులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేరు. అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం, నేను ఆ విధంగా మానవ రూపంలో వచ్చినా సరే పరంభావమజానంతో, సో నా యొక్క దివ్య స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి ఏం చేస్తారు, నన్ను వాళ్ళు తక్కువగా చూస్తూ ఉంటారు, కించపరుస్తూ ఉంటారు, వాళ్ళతో సమానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, వాళ్ళకంటే తక్కువ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం, వాళ్ళకి తెలీదు మొత్తం అంతటికీ కూడా జీవులందరికీ కూడా నియంత్రించేటువంటి వాడని, అన్ని లోకాలని, అన్ని ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలను అంతటికీ కూడా యజమానిని నేనే అని చెప్పేసి వాళ్ళకి తెలియదు అని చెప్పి స్వామి మనకి భగవద్గీతలో చెప్పారు. అలాగే హిరణ్యాక్షుడు కూడా ఏం చేస్తున్నాడు, స్వామి వరాహ రూపంలో ఉన్నారు కాబట్టి ఓ ఇది ఒక జంతువు, ఉభయచర జంతువు, ఇది నీటి మీద భూమి మీద ఉండేటువంటి జంతువు అంతేనా, దీనే విష్ణు అంటున్నారు వీళ్ళు, యుద్ధం చేయడం దీన్ని చంపడం అనేటువంటిది నాకు లెక్కే కాదు ఇది అని చెప్పేసి చాలా చులకనగా ఈ విధంగా ఓ ఇది ఉభయచర జంతువు, చాలా ఈజీగా నేను చంపేయగలను అని చెప్పేసి నవ్వుతూ ఉన్నాడంట. హిరణ్యాక్షుడు నవ్వుతూ ఉన్నాడు అనమాట. దుర్గా భవానీ మాతాజీ 3వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ. దానవుడు భగవానునిట్లు సంబోధించెను, ఓ దేవదేవోత్తమ సూకర రూపధారి, నేను పలుకున్నది ఆలకింపుము. ఈ ధరణి అధోలోక వాసుల మగు మాకు వసగబడినట్టిది. నా నుండి తప్పించుకొని నీవు దీనిని నా సన్నిధి నుండి తీసుకొని పోజాలవు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో హిరణ్యాక్షుడు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క సూకర రూపం ఏదైతే ఉందో స్వామితోటి, విష్ణువుతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. విష్ణువుతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఓ సూకర రూపధారి, ఓ సూకర రూపధారి, నువ్వు నేను చెప్పేది విను. ఏమని చెప్తున్నారు ఇక్కడ ఆయన, యొక్క భూమి అనేటువంటిది మా కోసం ఇవ్వబడింది. ఇది అంటే ఏం చెప్తున్నారు, భూమి నా ఆస్తి. సో నా నుంచి తప్పించుకుని నువ్వు ఈ భూమిని తీసుకుని వెళ్ళలేకపోయింది. ఎందుకంటే స్వామి ఏం చేస్తున్నారు అక్కడ, తన యొక్క 2 దంతాల పైన ఆయన ధరణిని తీసుకుని వెళ్తున్నారు, రసాతలం నుంచి తీసుకుని బయటికి వెళ్తున్నారు. సో ఆ పడిపోయినటువంటి భూమిని మళ్ళీ రసాతలం నుంచి బయట పెట్టడానికి చూస్తున్నారు. కాబట్టి లేదు లేదు అది మా ప్రాపర్టీ, అది నువ్వు తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఎలా తీసుకుని వెళ్తావో నేను చూస్తాను, నువ్వు తీసుకుని వెళ్ళలేవు నా దగ్గర నుంచి అని చెప్పి ఏం చేశాడు, స్వామిని ఆయన ఆ విధంగా ఏమంటారంటే కనుక కొంచెం ఇంకా చూస్తాం వచ్చే శ్లోకాల్లో తక్కువ చేసే విధంగా మాట్లాడతాడు. ఈ స్వామితో యుద్ధం చేయడానికి ఉసికొలుపుతూ మాట్లాడతాడు. లక్ష్మీదేవి మాతాజీ 4వ శ్లోకం చదవండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండస్తున్నాను. హరే కృష్ణ. మమ్ము వధించుటకే మా శత్రువులతో నీవు పోషింపబడితివి. కనబడకుండగా ఉండి నీవు కొందరు దానవులను వధించింటివి. ఓ మూఢ, నీ శక్తి కేవలము యోగబలమే కనుక నిన్ను వధించి
నేడు నా బంధువులకు ఉల్లాసమును కలిగించును. హరి హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, హిరణ్యాక్షుడు స్వామిని కొన్ని మాటలు అంటాడు అనమాట, తక్కువ చేసి చులకనగా మాట్లాడడము. సో ఇటువంటి మాటలన్నీ కూడా అంటూ ఉంటాడు అనమాట. కానీ మనకి శ్రీధర స్వామి చెప్తారనమాట, యాక్చువల్ గా హిరణ్యాక్షుడు ఆ విధంగా స్వామిని అంటూ ఉన్నా ఆయన కూడా భక్తుడే కాబట్టి ఏం చేస్తున్నాడు, ఇండైరెక్ట్ గా స్వామిని పొగుడుతూ ఉన్నాడు, గ్లోరిఫై చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా గ్లోరిఫై చేస్తున్నాడు, ఏమన్నాడు ఆయన, హిరణ్యాక్షుడు వనగోచరః అన్నాడు, అంటే అడవిలో తిరిగేటువంటిది. ఇంకొక అర్థం ఏమొస్తుంది దానికి, నీటిలో ఉండేటువంటిది. అడవిలో తిరిగేటువంటిది, నీటిలో తిరిగేటువంటిది అని చెప్పి సంబోధించాడు. ఎవరిని, వరాహ రూపాన్ని అన్నమాట. కానీ అంటే జంతువు కింద సంబోధించినట్టు కనబడుతుంది మనకి. కానీ దానికి ఉన్నటువంటి నిగూఢ అర్థం ఏమిటి, ఇంకొక అర్థం ఏమిటి అని అంటే కనుక, ఆయన నారాయణుడు, ఆయన నారాయణుడు కాబట్టి ఆయన నీటి పైన ఆయన ఉంటాడు అని చెప్పి దాని యొక్క అర్థం అన్నమాట. ఆ తర్వాత ఇంకేం సంబోధించాడు, మృగ అని చెప్పని అన్నారనమాట, అంటే కనుక జంతువు అని చెప్పి సంబోధించాడు. కానీ దానికి ఇంకొక అర్థం ఏమిటి అంటే కనుక, ఎవరైతే కనుక గొప్ప ఋషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్వామిని పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకొకటి పదం వాడాడు ఆయన, అజ్ఞ అన్నాడు అనమాట, అంటే కనుక ఏంటి, తెలివి తక్కువ వాడు, అజ్ఞాని అని బయట అర్థం అన్నమాట. కానీ దానికి ఉన్నటువంటి ఇంకొక మీనింగ్ ఏంటి, ఆయనకి తెలియనటువంటి జ్ఞానం ఏదీ లేదు, ఆయనకి తెలియకుండా ఏదీ జరగదు అని చెప్పి ఇండైరెక్ట్ గా ఆయన పొగిడాడంట. ఇంకేమన్నాడు ఆయన, సురాధమ, సురలలో అధమ, దేవతల్లో అందరికంటే కూడా నువ్వు తక్కువ గ్రేడు అని చెప్పని అన్నాడు. కానీ దానికి ఇంకొక అర్థం ఏమిటి, అధములు అందరికంటే కూడా సురా నువ్వు, అధములు అందరికంటే కూడా గొప్పవాడివి నువ్వు. ఎవరైతే కనుక దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే కూడా, వాళ్ళందరికీ కూడా యజమానివి, బెస్ట్ ఆఫ్ ద డెమిగాడ్స్ అని చెప్పి దానికి ఇంకొక అర్థం అన్నమాట. ఇంకొక పదం వాడాడు, మమేక్షతః అన్నాడు అనమాట, అంటే కనుక నా ప్రజెన్స్ లో నేనున్నప్పుడు నువ్వు తీసుకుని వెళ్ళలేవు అని చెప్పని అన్నాడు. దానికి ఇంకొక అర్థం ఏంటంటే, నేనున్నా సరే నువ్వు తీసుకెళ్ళగలవయ్యా అని చెప్పేసి ఇంకొక అర్థం అన్నమాట. ఇంకేమన్నాడు ఆయన, నా స్వస్తి యస్యసి, నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళలేవు, నన్ను తప్పించుకుని వెళ్ళలేవు, నా చేతుల్లో నువ్వు దెబ్బలు తినకుండా వెళ్ళలేవు అని చెప్పేసి దాని యొక్క అర్థం. కానీ దానికి ఇంకొక అర్థం ఏమిటి, దానికి ఇంకొక అర్థం ఏమిటి అంటే కనుక, మీరు కనుక ఈ భూమిని తీసుకుని వెళ్తే కనుక అదంతా మా అందరికీ కూడా మంచి జరుగుతుందయ్యా అని చెప్పి దానికి ఇంకొక అర్థం అన్న. ఇంకేమన్నాడు ఆయన, అభవాయ అంటే కనుక చంపడం కోసం అని. కానీ ఆయన దేని చంపుతాడంట, ఆయన జనన మరణ చక్రాల్లో ఎవరైతే జీవులు ఉన్నారో వాళ్ళ యొక్క జనన మరణ చక్రాన్ని ఆయన చంపేస్తాడు. ఇంకేమంటున్నారు, సూచహ అంటే కనుక బాధలో ఉండడం, గ్రీఫ్, శోకంలో ఉండడం అన్నమాట. కానీ దానికి ఇంకొక అర్థం ఏమిటి అంటే కనుక, స్వామి యొక్క యోగమాయ ఏం చేస్తుందంట, భౌతిక పరమైనటువంటి శోకాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా నాశనం చేసేస్తుంది అని చెప్పేసి అర్థం. అంటే ఏం చేస్తున్నాడు హిరణ్యాక్షుడు, బయటకి కనబడుతోంది ఏంటి, స్వామిని నేను నిందిస్తున్నాను, స్వామిని తక్కువ చేసి మాట్లాడుతున్నాను, స్వామిని దూషిస్తున్నాను అని చెప్పని బయటకు కనబడుతుంది. కానీ ఏం చేస్తున్నాడు, ఇండైరెక్ట్ గా తనకి తెలియకుండానే స్వామిని పొగుడుతున్నాడు, గ్లోరిఫై చేస్తున్నాడు, స్వామిని గ్లోరిఫై చేస్తున్నాడు అనమాట. సో మనకి చెప్తారు శాస్త్రాల్లో అనమాట, వేదాల్లో కూడా చెప్తారు, పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే అని చెప్తారనమాట. సో మనకి భగవంతుడు ఎవరైతే సాధారణ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కంటికి ఆయన కనిపించడు, కనిపించకుండా ఆయన ఏం చేస్తాడు, ఆయన
రకరకాలైనటువంటి శక్తులు, ఎన్నో శక్తులు ఉంటాయి. ప్రాశ్య శక్తిర్, ఆ శక్తుల ద్వారా ఆయన చాలా వండర్ఫుల్ గా, అద్భుతంగా ఆయన పని చేపిస్తూ ఉంటాడు మొత్తం అంతా కూడా. సో కానీ ఎవరైతే రాక్షసులు ఉంటారో వాళ్ళు అనుకుంటారనమాట, రాక్షసులు అనుకుంటారు ఏదో కొంచెం బలం వచ్చేస్తే గనక, గర్వం వచ్చేస్తే గనక, నా యొక్క బలానికి గర్వానికి విష్ణువు కూడా భయపడి పారిపోయాడు, విష్ణువు కూడా భయపడి పారిపోయాడు, నాకు కనుక దొరకాలి, దొరికితే గనక నేను విష్ణువును కూడా చంపేస్తాను అని చెప్పి ఎప్పుడు కూడా రాక్షసులు ఈ విధంగా అనుకుంటూ ఉంటారన్నమాట. ఎంతో మందిని చూసాం, కంసుడు, రావణాసురుడు, హిరణ్యకశిపు, వీళ్ళందరూ కూడా శక్తులు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా చాలా శక్తివంతులు, వీళ్ళందరూ కూడా దేవతల్ని కూడా ఓడించగలిగేటువంటి శక్తులు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా. కానీ వాళ్ళకి తెలియదు, స్వామి ఎన్నో రకాలైనటువంటి శక్తులు, దేవతల కంటే కూడా ఎన్నో రకాలైనటువంటి శక్తులు, రకరకాల శక్తులన్నీ ఉన్నాయి. ఆయన అక్కడ అన్ని ప్రదేశాల్లో కూడా ఆయన ఉండగలడు. ఎన్ని ప్రదేశాల్లో ఉన్నా సరే కనపడాలని ఏమీ లేదు. కానీ తన యొక్క గోలోక బృందావనంలో ఎప్పుడు ఆయన ఉంటాడు. ఎప్పుడు కనిపిస్తాడు ఆయన? మరి ప్రతి చోట ఆయన ఉంటాడు అంటున్నారు, గోలోక బృందావనంలో ఉంటున్నారు అంటున్నారు. మరి ఎప్పుడు కనిపిస్తాడు ఆయన? కనపడకపోతే ఎలాగా అని అంటే కనుక కేవలం భక్తులకి మాత్రమే ఆయన కనిపిస్తాడు. భక్తుల్లో కూడా ఎలా ఉండాలంట? భక్తులు ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన, ఎవరైతే కనుక ప్రేమ అనేటువంటి అంజనంతో వాళ్ళ కళ్ళకు రాసుకుంటారో, స్వామి కోసం ఎప్పుడూ కూడా ఎక్కడ ఆయన కనపడతాడు, ఎక్కడ ఆయన కనపడతాడు అని చెప్పి కళ్ళు కాయలు కాచేలాగా వెతుకుతూ ఉంటారో, అటువంటి వాళ్ళకి ఆయన దర్శనమిస్తారంట. అటువంటి వాళ్ళకి ఆయన దర్శనమిస్తారు. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కనుక ఛాలెంజ్ చేసేసి దేవుడు లేడు, సో నాకు చూపించు, చూపిస్తేనే నేను నమ్ముతాను అనే ప్రతి వాళ్ళకి కూడా ఆయన దర్శనం ఇవ్వడు ఆయన. ఎందుకంటే కనుక ఆయన వాళ్ళకి చూడడానికైనా క్వాలిఫికేషన్ ఉండాలి, అర్హత ఉండాలి. ఏంటయ్యా నీ క్వాలిఫికేషన్ దేవుని చూడడానికి? అంత గొప్పవాడువా నువ్వు? చూడడానికి అర్హత కావాలంటే కనుక రా. ఏంటి అర్హత? స్వామి పట్ల ప్రేమ అనేటువంటి ఒక ఆయింట్మెంట్ రాసుకోవాలి. అదేమన్నా మార్కెట్లో దొరుకుతుందా? వెంటనే మనం కొనుక్కుని రాసేసుకోవడానికి లేదు. అది మనం ఎలా తెచ్చుకోవాలి? ఎవరైతే కనుక అటువంటి ప్రేమ అనేటువంటి భావం ఉందో, అటువంటి శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండడము, శుద్ధ భక్తులకి సేవ చేయడం ద్వారా ఏమవుతుంది? యొక్క ప్రేమ అనేటువంటి యొక్క వస్తువు మనకి దొరుకుతుంది స్వామి పట్ల. అప్పుడు మనము స్వామిని దర్శించగలుగుతాం అన్నమాట. సో మనకి తెలుసు, రామాయణంలో ఏం చేస్తారు? స్వామి సీతాదేవిని వెతుక్కుంటూ శబరి ఆశ్రమానికి వెళ్తారు. ఆయన శబరి ఆశ్రమానికి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది శబరి? వెంటనే ఆవిడ యొక్క ఆశ్రమం ఏదైతే ఉందో చాలా చక్కగా అలంకరించి ఉంటుంది. స్వామి వస్తారు, స్వామికి ఆతిథ్యం ఇస్తుంది, అవన్నీ కూడా జరుగుతుంది. కానీ శబరి ఆవిడకి తెలుసా స్వామి ఆ రోజే వస్తారు అని చెప్పి తెలుసు అవన్నీ రెడీ చేసుకుందా అరేంజ్మెంట్స్? అంటే లేదు. ఆవిడ వెళ్ళిపోయాం, వాళ్ళ గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తారనమాట, ఒకరోజు నువ్వు ఇక్కడే ఉండు, నేను కూడా మీతో పాటు వచ్చేస్తానంటే కనుక ఆయన చెప్తారు, లేదు లేదు నువ్వు ఇక్కడ ఉండి ఒకరోజు నీకు రామచంద్ర ప్రభు ఆయన వస్తాడు, కాబట్టి ఆయనకి నువ్వు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి నువ్వు ఉండాలి, ఇక్కడ ఉండు అని చెప్పి చెప్తారండి. కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది? ప్రతిరోజు కూడా అనుకుంటుందంట ఆవిడ, నా రామచంద్ర ప్రభువు రేపు పొద్దున్నే వస్తాడు అని చెప్పేసి ఏమనుకుంటుంది? రేపు వస్తాడు కాబట్టి ఈ రోజే నేను మొత్తం నా ఆశ్రమాన్ని అంతా కూడా చక్కగా అలంకరించుకోవాలి, ఆయనకి వస్తే గనక ఆతిథ్యం ఇవ్వడానికి పళ్ళు అవన్నీ కూడా నేను సేకరించుకోవాలి అని చెప్పేసి ఆవిడ ప్రతిరోజు కూడా ఆవిడ యొక్క ఆశ్రమాన్ని అంతా కూడా రెడీ చేసి పెట్టుకునేదంట. ఆవిడ పువ్వులతో అలంకరించేదంట ఆ యొక్క దారి అంతా కూడా. ఈ రోజు వస్తాడు అంటే రేపొద్దున్నే వస్తాడు స్వామి, కాబట్టి నేను ఈ రోజు అలంకరిస్తాను. ఆ గుమ్మం దగ్గర కూర్చుని అలాగా వెయిట్ చేస్తూ ఉండేదంట, స్వామి వస్తారు అని చెప్పేసి. ప్రతిరోజు కూడా అలా వెయిట్ చేస్తూ ఉండేదంట.
ప్రేమగా ఆయన వస్తారు 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 అని చెప్పేసి. వచ్చారా స్వామి అంటే కనుక రామచంద్ర ప్రభు తప్పకుండా గురువు గారు చెప్పినట్లు ఆయన వచ్చారు. ఎందుకంటే కనుక ఇప్పుడు ప్రతిరోజు కూడా వెయిట్ చేస్తూ ఉంది, స్వామి వస్తారు 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 అని చెప్పేసి. కాబట్టి ఆవిడ కోసం అని చెప్పేసి ఆయన అంత సీతాదేవిని పోగొట్టుకున్నటువంటి అంత బాధల్లో కష్టాల్లో ఉన్నా సరే ఆయన శబరిమాత యొక్క ఆతిథ్యం స్వీకరించడానికి ఆయన వస్తారన్న. అలాగా మనము స్వామి కోసం ఈ రోజు నాకు స్వామి వస్తారు, ఈ రోజు నాకు స్వామి ఉంటారు, స్వామి సేవ కలుగుతుంది, ఈ రోజు నేను చక్కగా ఆయన యొక్క నామాన్ని తీసుకుంటాను అని చెప్పి మనం ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తూ ఉంటే గనక ఆయన తప్పకుండా మనకి దర్శనమిస్తారు. సో ఇక్కడ చూస్తే గనక వాళ్ళకి తెలియదు అనమాట, ఎవరైతే గనక రాక్షసులు ఉన్నారు వాళ్ళు అనుకుంటారు ఏవో నాకు కొన్ని రకాల బాంబులో లేకపోతే కనుక శక్తిలో కత్తులో గదలో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను విష్ణు వచ్చినా సరే నేను ఆయన్ని చంపేస్తాను నేను అని చెప్పేసి ఈ పిచ్చి భ్రమతోటి వాళ్ళు ఆ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. యాక్చువల్గా మాయ అయితే కనుక ఆ మాయాధీశుడు ఎవరు? విష్ణువు, కృష్ణుడు. ఆయన ఆవిడ కృష్ణుడి ముందు నిలబడడానికి కూడా భయపడుతుంది. ఆవిడ వెనకాలే ఉంటుంది. ఎలా అయితే కనుక భర్త వెనకాలే భార్య ఉంటుంది, భర్త ముందు ఎప్పుడు కూడా నిలబడడానికి భయపడుతుంది. అలాగే మాయ ఎప్పుడు కూడాను కృష్ణుడి ముందు నిలబడడానికి భయపడుతూ ఉంటుంది. కానీ ఎవరైతే మాయా ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మాయా ప్రభావంలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఇటు ఇలా ముందుకు వచ్చి కృష్ణుడి ముందు కుప్పిగంతులు వేస్తూ ఉంటారన్నమాట. నిన్నే చంపేస్తాను, నీకన్నా శక్తిమంతుణ్ణి, నీకు రూపమే లేదు, అది ఇది అని చెప్పి పిచ్చివాగులు వాగుతూ ఉంటారన్నమాట. సో అలాగే ఇక్కడ హిరణ్యాక్షుడు కూడా ఇంకా పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి చూద్దాం. సునీత మాతాజీ. శబరిమాత రామచంద్రుల వారి కోసం 90 సంవత్సరాలు ఎదురు చూసింది అన్నారు, అది కరెక్టేనా ప్రభుజీ? యాక్చువల్ గా నెంబర్ నాకు గుర్తులేదు మాతాజీ, బట్ చాలా సంవత్సరాలు ఆవిడ వెయిట్ చేసింది మాతాజీ. ఎన్నేను నాకు నెంబర్ తెలియదు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ఎన్నో చెప్పండి. ఎన్నో అధ్యాయంలో ఎన్నో శ్లోకం ప్రభుజీ? ఇప్పుడు మనకి 18వ అధ్యాయంలో 5వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ 4వ శ్లోకం కదా? 4వ శ్లోకం అయిపోయింది కదండి. 5వ శ్లోకం చదవాలి ప్రభుజీ. 4వ శ్లోకం అయిపోయిందండి, అవలేదు. చదవండి అయితే. 4 అయిపోయింది ప్రభుజీ. అయిపోయింది, 4 అయిపోయింది. 5వ శ్లోకం చదవండి. హరే కృష్ణ. దానవుడు ఇంకను కొనసాగించెను, నేను విసిరిన గదచే శిరము చూర్ణమై నీవు మరణించినప్పుడు భక్తితో నీకు కానుకలను నొసగు దేవతలు ఋషులు సైతము వ్రేళ్లు లేని వృక్షము వలె అప్రయత్నముగా నశించిపోవుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకా దానవులకు ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏమిటి అంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి పట్ల మరియు వాళ్ళ యొక్క భక్తుల పట్ల ఎప్పుడు కూడా అసూయతో ఉంటారన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా అసూయతోనే ఉంటారన్నమాట. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే భగవంతుడికి భక్తి చేస్తున్నా సరే, సంకీర్తనం చేస్తున్నా సరే, హరే కృష్ణ మహామంత్రం చెప్తూ ఉన్నా సరే, ఏదైనా మందిరాల్లో చక్కగా మన కృష్ణుడి యొక్క అర్చన విధులు ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నా సరే, భక్తులందరూ వచ్చి ఆ ఉత్సవాల్లో పాల్గొంటున్నా సరే, సో వాళ్ళకి అవన్నీ కూడా నచ్చవు అనమాట. చాలా ఈర్ష్య, అసూయ అనమాట. వాళ్ళందరికీ కూడా అసూయ అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా భక్తుల పట్ల ఎప్పుడు ద్వేషపూరితుల ముందే ఉంటారనమాట. అది ఇప్పుడే కాదు, సృష్టి ప్రారంభం నుంచి కూడా అదే విధంగా ఉంటున్నారనమాట యొక్క దానవులు. ఏదో కలియుగంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడే ఉన్నారు ఇటువంటి రాక్షసులు అని చెప్పని కాదనమాట. సో ఇక హిరణ్యాక్షుడు ఏమంటున్నాడు ఇక్కడ, నేనేం చేస్తాను, గదను విసురుతాను. విసిరితే ఏమవుతుందంట, ఆయన యొక్క తల ఏదైతే ఉందో అది ఏమైపోతుంది, చూర్ణం అయిపోతుంది, అంటే పౌడర్ అయిపోతుంది. అప్పుడు నువ్వు మరణిస్తే గనక ఎవరైతే దేవతలు ఋషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు నీ యొక్క సేవలోనే వాళ్ళు నియుక్తం అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మూలం ఎవరు, నువ్వే వాళ్ళందరికీ కూడా మూలము. కాబట్టి నేనేం చేస్తాను,
మూలాన్ని నాశనం చేస్తే వాళ్ళందరూ కూడా దిక్కులేనటువంటి వాళ్ళు అయిపోతారు. వాళ్ళందరూ కూడా దిక్కులేనటువంటి వాళ్ళు అయిపోతారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. యాక్చువల్ గా చెప్పిన విషయం ఏంటంటే కనుక హిరణ్యాక్షుడు ఇండైరెక్ట్ గాను మొత్తం ఎవరైతే గనక దేవతలు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూలం నువ్వేనయ్యా, వాళ్ళందరికీ కూడా మూలం నువ్వే, వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి వాడివి, పోషించేటువంటి వాడివి కూడా నువ్వే. సో ఎవరైనా సరే ఎలా అయితే కనుక మన యొక్క శరీరంలో మనము మన యొక్క ఉదరం స్టమక్ కడుపుకి కనుక ఆహారం పెడితే కనుక మొత్తం శరీరంలో ఉండేటువంటి మిగతా అవయవాలన్నింటికీ కూడా శక్తి ఎలాగైతే సమకూరుతుందో, ఎవరైతే కనుక నీకు సేవ చేస్తారో మొత్తము అందరికీ కూడా సేవ చేసినట్లు అవుతుంది. దేవతలకి, అదే విధంగా ఋషులకి, మునులకి, జీవులకి, అన్ని రకాలైనటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి నుంచి కూడా వాళ్ళు బయటపడతారు అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక మూలం ఏదైతే ఉందో దాన్నే నేను నాశనం చేసేస్తాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో కానీ శ్రీధర్ స్వామి వారు చెప్తున్నారు అనమాట, దీని యొక్క భావం ఏంటి అని అంటే కనుక ఆ యొక్క హిరణ్యాక్షుడు ఎప్పుడైతే కనుక తన గద పోయింది, ఎప్పుడైతే కనుక హిరణ్యాక్షుడు యుద్ధం చేస్తున్నప్పుడు త్వరలో చూస్తాం మనం, ఈ రోజు కాదు మళ్ళీ వచ్చే వారంలో చూస్తాం అనమాట. యుద్ధం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, హిరణ్యాక్షుడి చేతిలోంచి గద కింద పడిపోతుంది అనమాట. స్వామితో యుద్ధం చేసేటప్పుడు ఆ గద కింద పడిపోతుంది. అప్పుడు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు అని చెప్పేసి దాని యొక్క అర్థం అన్నమాట. హరే కృష్ణ. జయలక్ష్మి మాతాజీ 6వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఏ శ్లోకం ప్రభుజీ? 6వ శ్లోకం మాతాజీ, 6వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దానవుని వాడైన దురతులతో వ్యధ నొందినప్పటికీ భగవానుడు ఆ బాధను సహించెను. కానీ తన అక్కడ నేను ఫోటో తెచ్చాను మాయాపూర్ నుంచి, ఆ ఫోటో పెడదాం. గ్రములపై నన్ను ధరణిని భీతి చెందుటకు గాంచి మొసలచే దాడి చేయనప్పుడు గజరాజు తన ఆడ ఏనుగంతో సహా జలము నుండి వెలికి వచ్చే రీతి వెంటనే జలము నుండి పైకి లేచెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక మాయావాదులు ఎవరైతే ఉన్నారో ప్రభుపాదుల వారు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే మాయావాదులు చేసేటువంటి పని చాలా చాలా తప్పు పని. అది వాళ్ళు ఏం చేస్తారు, స్వామికి రూపమే లేదు, ఆయన ఒక పాషాణం లాంటి వాడు, ఆయనకి ఫీలింగ్స్ అనేటువంటివే లేవు ఆయనకి అని చెప్పేసి ఆయన ఏం చేస్తారు, ఎంత తక్కువ చేయాలో అంత తక్కువ చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడిని నిందిస్తూ ఉంటారు, ఆయన యొక్క రూపాన్ని నిందిస్తూ ఉంటారు, రూపాన్ని కించపరుస్తూ మాట్లాడతారు, రూపమే లేదంటారు, ఆయనకి రూపమే పోయిందంటారు, రకరకాలుగా బాధ పెడుతూ ఉంటారు అన్నమాట. యాక్చువల్ గా మనం చూస్తే కనుక ఇక్కడ వచ్చే శ్లోకాల్లో కూడా తెలుస్తుంది అనమాట, స్వామికి కూడా ఆయన ఎటువంటి భావనలు లేనటువంటి వ్యక్తి కాదు. ఇంకా ఆయన ఏంటి, అందరిలో ఉండేటువంటి భావాల్ని గ్రహించగలిగేటువంటి వ్యక్తి. రూపగ్రాహి జనార్దన, భావగ్రాహి జనార్దన. అందరిలో ఉండేటువంటి భావాలనంతా కూడా ఆయన తెలుసుకోగలుగుతారు, భావాన్ని మాత్రమే ఆయన చూస్తారు. అటువంటి వ్యక్తికి భావాలు లేకుండా ఎలా ఉంటాయి, ఫీలింగ్స్ లేకుండా ఎలా ఉంటాయి? సో ఎప్పుడైతే కనుక హిరణ్యాక్షుడు ఈ విధంగా చాలా పరుషమైనటువంటి మాటలతో మాట్లాడుతున్నాడో ఆ దురుక్తులతోటి ఏమవుతుందంటే కనుక ఆయనకి కొంచెం బాధ కలిగింది అనమాట, ఈ విధంగా అంటున్నాడు కాబట్టి. అయినా సరే ఆ బాధని ఆయన సహించారనమాట. కానీ ఏంటంటే ఆ బాధ సహించిన అనుకున్నారు స్వామి, వీడి సంగతి తర్వాత చూద్దాం, కొంచెం సేపట్లో చూద్దాము, ముందు ఆయన చేతిలో ఉన్న పని ఏంటి, స్వామి వచ్చినప్పుడు కొన్ని పనులు చేస్తారు. ఆయన అవతారం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు, భక్తులని రక్షిస్తారు, దుష్టులని శిక్షిస్తారు, ధర్మాన్ని పునఃస్థాపిస్తారు. సో ముందుగా ఆయన చేసేటువంటి పని ఏంటి, భక్తులని రక్షించడం. ఇక్కడ ఏంటి భక్తులను రక్షించడం అంటే, భూమాత
పాపం ఆవిడ రసాతలంలో పడిపోయింది, చాలా భయంతో ఉంది. ఆవిడ ఎక్కడుంది ఇప్పుడు? స్వామి యొక్క దంతాల పైన ఉంది. కాబట్టి ముందు స్వామి ఏం అనుకున్నారు అని అంటే కనుక, ముందు భూమిని తన యొక్క స్థితిలో పెడతాను, రక్షిస్తాను భూమిని, ఆ తర్వాత వీడి సంగతిని చూస్తాను అని చెప్పేసి ఏం చేశారు, స్వామి ఎలా అయితే గనక ముసలి వచ్చినా సరే పట్టించుకోకుండా గజరాజు తన ఆడ ఏనుగుతో సహా జలం నుంచి ఎలాగైతే గనక బయటకు వస్తారో, ఆ విధంగా స్వామి ఏం చేశారు, ఆ యొక్క భూమాతని ఆ యొక్క రసాతలంలోంచి తీసుకుని ఆయన బయటకు వచ్చారు అనమాట. రసాతలంలోంచి ఆయన తీసుకుని వచ్చారనమాట. సో మనకేంటంటే దీన్ని బట్టి అర్థం చేసుకుని, స్వామికి కూడా భావనలు ఉంటాయి, ఆయనకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే అర్చా విగ్రహం ముందు కానీ, లేకపోతే కనుక ఏదైనా ఒక ఫోటో ముందు కానీ స్వామిని కీర్తిస్తూ ఉంటే కనుక, ఆయన పొగుడుతూ ఉంటే కనుక, ఆయన గురించి గొప్పగా చెప్తూ ఉంటే కనుక, ఆయన యొక్క భక్తుల గురించి కూడా గొప్పగా చెప్తూ ఉంటే కనుక, భక్తుల్ని పొగుడుతూ ఉన్నా సరే ఆయన చాలా చాలా సంతోషిస్తారు. అదేవిధంగా ఎవరైనా దూషిస్తూ ఉంటే కనుక దానికి కూడా ఆయనకి కొంచెం బాధ కలుగుతుంది. సో ఆయన ఫీలింగ్స్ లేనటువంటి వాడు కాదనమాట. కానీ ఏంటంటే కనుక వాళ్ళ యొక్క భక్తులకి రక్షణ ఇవ్వడం కోసం ఆయన, ఇక్కడ మనం చూసుకుంటుంది ఏంటంటే కనుక, భక్తులకి రక్షణ ఇవ్వడం కోసం ఆయన ఎటువంటి మాటలైనా సరే, ఎటువంటి ఈ విధంగా దూషణలైనా సరే ఆయన పడడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. సో కాబట్టి ఆయన యొక్క ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, భక్తులని రక్షించాలి. ఇక్కడ ఆయన చేస్తుంది ఏంటి, ఆయన భూమాతని రక్షించాలి అన్నమాట. కేశ సుజాత మాతకి 7వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హిరణ్యమయ కేశములు కలవాడును భయంకరమగు కోరలు కలవాడును అగు ఆ దానవుడు ఏనుగును వెంబడించడి మకరము చెండమున భగవానుని అనగా అతడు నీటి నుండి బయటకు వచ్చినప్పుడు వెంబడించెను. పిడుగు వలె గర్జించుచు అతడు పంతమాడు శత్రువు ఎదుటి నుండి పరుగు తీయుటకు నీకు సిగ్గుగా లేదా? సిగ్గు లేని వారికి నిందార్హమైనది ఏదియును ఉండబోదు అని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. స్వామి ఏం చేస్తున్నారు, ఆయన యొక్క బాధ్యత తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు అన్నమాట. సో ముందు ఆయనకి ప్రయత్నం ఏంటి, భూమిని రక్షించాలి, రసాతలం నుంచి బయటికి తీయాలి. కాబట్టి ఏం చేస్తున్నారు, స్వామి ఆ పనిలో ఉన్నారనమాట. హిరణ్యాక్షుడికి ఏంటి, వాడి బాధ వాడిది, యుద్ధం చేయాలి నాతోటి, వెంటనే ఈయన వెంటనే చంపేయాలి అని చెప్పేసి వాడి బాధ. స్వామి ఎప్పుడైతే గనక భూదేవిని రక్షించడానికి నీటిలోంచి బయటకు వస్తూ ఉంటే గనక వాడు అనుకున్నాడు అనమాట. ఎందుకంటే అదే అలవాటు, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే అందరూ పారిపోతూ ఉంటారు వాడి దగ్గర నుంచి. ఓ ఈయన కూడా నా దగ్గర నుంచి పారిపోతున్నాడేమో, నాతో యుద్ధం చేయకుండా వెళ్ళిపోతున్నాడేమో, చాలా రోజుల తర్వాత నాకు యుద్ధం చేసేటువంటి వ్యక్తి, కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి దొరికాడు, ఈయన పారిపోతున్నాడేమో అని చెప్పేసి. ఎలా ఉన్నాడంట హిరణ్యాక్షుడు ఇక్కడ, వాడి యొక్క జుట్టు ఎలా ఉందంట, బంగారపు రంగులో ఉందంట. సో గ్రే ఆ విధంగా ఉందంట. చాలా భయంకరమైనటువంటి కోరలు కలిగి ఉన్నాడంట హిరణ్యాక్షుడు. సో వెంటనే ఏం చేశాడు, ఎలా అయితే కనుక మొసలి ఏనుగును వెంబడిస్తుందో అదే విధంగా హిరణ్యాక్షుడు కూడా స్వామిని వెంబడించడం మొదలు పెట్టాడు. వెంబడిస్తూ వెనకాల నుంచి మాటలు అంటున్నాడు అనమాట. సో నీకు సిగ్గు లేదా, ఎవరైతే కనుక నీతోటి యుద్ధం చేయడానికి వచ్చినటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పారిపోవడానికి నీకు సిగ్గు కలగట్లేదా? సో సిగ్గు లేనటువంటి వాళ్ళకి నిందార్హమైనటువంటిది ఏదీ ఉండబోదు అని చెప్పేసి స్వామిని ఈ విధంగా దూషిస్తూ ఉన్నాడు అనమాట. కానీ స్వామికి ఏంటంటే కనుక తన యొక్క బాధ్యత స్వామికి చక్కగా తెలుసు. బాధ్యత తెలిసినటువంటి వ్యక్తికి భయం అనేటువంటిదే లేదు. సో ఇంకొకటి ఏంటంటే కనుక ఎంతో శక్తివంతమైనటువంటి వ్యక్తికి ఈ విధంగా ఎవరైనా సరే మాటలు అన్నా సరే ఏం పట్టించుకోరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుసు కాబట్టి అన్నమాట. ఆయన ఎవరి నుంచి కూడా ఆయన భయపడాల్సినటువంటి భయం లేదు, అవసరం లేదు ఆయనకి. ఇంకా చెప్పాలంటే కనుక భయానికే భయం కలిగించేటువంటి వ్యక్తి ఆయన. సో కాబట్టి ఏం చేస్తున్నాడు, మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది, మామూలుగా బయట చూసే వాళ్ళకి అయితే కనుక అనిపిస్తూ ఉంటుంది, ఓ ఈయన వరాహ రూపంలో ఆయన పారిపోతున్నాడు హిరణ్యాక్షుడి దగ్గర నుంచి మొదట్లో అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది. కానీ అనిపించడం కాదు, అది తప్పు అనమాట. అది ఆయన యొక్క ముందు ఆయన చేయాల్సినటువంటి ప్రయారిటీ ఏమిటి అంటే కనుక భూమాతని, ఆ రసతనంలో పలిపోయినటువంటి ఆవిడ్ని రక్షించడం ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట.
సో కాబట్టి హిరణ్యాక్షుడు ఎంత తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నా సరే ఆ యొక్క మాటలన్నిటినీ కూడా ఆయన సహించారనమాట. సహించి తన యొక్క పని ఏంటి అని చెప్పి ఆ పనిని చూస్తూ ఉన్నారనమాట. జనని మాతాజీ 8వ శ్లోకం చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భగవానుడు తన దృష్టి పరిధి అందే జల ఉపరితలముపై ధరిత్రి నుంచి అది నీటిపై తేలుటకు తన శక్తిని దాని యందు ప్రవేశపెట్టెను. శత్రువు గాంచుచుండగానే విశ్వసృష్టికర్తయ్యగు బ్రహ్మదేవుడు భగవాన్ని స్తుతించెను. దేవతలు అతనిపై పుష్పవృష్టి కురిపించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. స్వామి ఏం చేశారు, వెంటనే భూమిలోంచి ఆ యొక్క భూమిని రసాతలం నుంచి తీసుకుని వచ్చి ఆ యొక్క నీటి పైన ఉంచి దానికి ఏంటంటే ఇదివరకట్లాగే గాల్లో తేలేలాగా ఏదైతే ఉందో శక్తి, నీటిపైన గాల్లో తేలేలాగా ఉండేటువంటి శక్తిని భూమికి ప్రసాదించారనమాట. భూమికి ప్రసాదించారు. అది కూడా ఎలాగా, స్వామి యొక్క దృష్టిలోనే ఉండాలి. మళ్ళీ వీడు భూమిని ఏమైనా అటాక్ చేస్తాడేమో నాతో యుద్ధం చేసే సమయంలో అని చెప్పేసి ఆ యొక్క దృష్టి పరిధిలోనే ఉంచారనమాట. జల ఉపరితలం పైన ఆయన భూమిని ఉంచారనమాట. ఉంచి దాని పైన తేలేటువంటి శక్తిని ఇచ్చారనమాట. సో ఎందుకు ఆవిడ పడిపోయింది పైనుంచి అంటే గనక ఆ యొక్క ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది పోవడం మూలంగా అది పడిపోయింది అనమాట. భూమి మళ్ళీ రసాతలంలోకి. స్వామి ఏం చేశారు, మళ్ళీ అక్కడ ఆ పొజిషన్ లో ఉంచారనమాట. మామూలుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే భౌతికవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదెలా జరుగుతుంది, అదెలా చేయగలరు, అంత బరువైనటువంటి భూమిని గాల్లో ఎలా తేల్చగలరు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. కానీ భక్తులకి మాత్రము అదొక పెద్ద విషయమే కాదు ఆయనకి. భక్తులు అంటారు అనమాట, ఏమంటారు, అదొక పెద్ద గొప్ప విషయమే కాదు ఆయనకి. ఎందుకంటే కనుక మనకి సైంటిస్టులు అంతా కూడా చెప్తారు, ఈ గ్రహాలన్నీ కూడా తేలుతూ ఉన్నాయండి. ఎందుకు తేలుతున్నాయంటే అదంతా కూడా లా ఆఫ్ గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తి ఉండడం మూలంగా గ్రావిటీ తేలుతూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ స్వామి తన యొక్క శక్తితోటి ఎన్నో కొన్ని వేల గ్రహాలు, మండలాలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా ఆయన తేలేలాగా చేస్తూ ఉన్నారు. ఆయన గాలిలో తేలేలాగా చేస్తూ ఉన్నారు. అలాంటిది భూమాతకి గాలిలో తేలేలాగా చిన్న శక్తి ఇవ్వడం అనేటువంటిది ఆయనకి గొప్ప విషయమే కాదు. అయినా సరే ఏంటంటే కనుక ఆ పని వేరే వాళ్ళు కూడా ఎవరో చేయలేరు కాబట్టి అది చాలా గొప్ప యాక్టివిటీ అన్నమాట, లీల. కాబట్టి అక్కడ ఉండేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మదేవుడు కూడా ఏం చేశారు, స్వామి చేసినటువంటి యొక్క గొప్ప పనికి వెంటనే బ్రహ్మదేవుడు ఆయన్ని స్తుతించారు. అదేవిధంగా దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేశారంట, ఆయన మీద పైనుంచి పుష్పవృష్టిని కురిపించారనమాట. పుష్పవృష్టిని కురిపించారు. సో ఆ తర్వాత ఇప్పుడు పని అయిపోయింది కదా, తర్వాత ఇప్పుడు హిరణ్యాక్షుడి సంగతి చూడడం మొదలు పెడతారనమాట. స్వప్న మాతాజీ 9వ శ్లోకం చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతా. తొమ్మిదవ శ్లోకం మాతాజీ. చదువుతాను. హరే కృష్ణ ప్రభు, దండవత్తనం. తన మేనిపై ఆభరణములను కంకణములను కాంచనమయము విచిత్ర కవచమును దాల్చిన దానవుడు మహాగదతో భగవానుని వెంటబడిను. దానవుని కటువైన దుర్భాషణలను భగవానుడు సహించినను అతనికి సమాధానముగా తన తీవ్ర క్రోధమును ప్రదర్శించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో హిరణ్యాక్షుడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. హిరణ్యాక్షుడు ఏం చేశాడంట, బంగారు ఆభరణాలను వేసుకుని ఉన్నాడంట, కంకణాలు కూడా పెట్టుకుని ఉన్నాడంట, బంగారు కంకణాలను కూడా. ఇంకా ఒక కవచం వేసుకున్నాడంట హిరణ్యాక్షుడు, బంగారంతో చేసినటువంటి విచిత్రమైనటువంటి కవచాన్ని వేసుకున్నాడు అనమాట. ఒక పెద్ద గదను తీసుకుని, మహాగదను తీసుకుని భగవంతుని ఆయన ఏం చేస్తున్నాడు, వెంబడిస్తూ ఉన్నాడు అనమాట. వెంబడిస్తూ ఏం చేస్తున్నాడు, వెంబడిస్తున్నప్పుడు అంతా కూడా స్వామిని దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు అనమాట. అయినా సరే ఆయన దాన్ని అన్నిటినీ కూడా ఆయన సహించారన్నమాట. సహించి ఏం చేస్తారు, దానికి సమాధానంగా ఆయన ఇప్పుడు క్రోధాన్ని ప్రదర్శిస్తారనమాట. హిరణ్యాక్షుడు ఇందాక రకరకాల మాటలు అన్నాడు కదా, ఆ మాటలన్నింటికి కూడా స్వామి ఇప్పుడు సమాధానం చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ఆయన ఈ విధంగా చేయడం మూలంగా ఏం చెప్తున్నారంటే కనుక దేవతలకి, మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో
ఆ బాధ్యతలు చేసేటప్పుడు ఇటువంటి రాక్షసులు వచ్చినా సరే మీరు భయపడకూడదు. భయపడకుండా మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా చెయ్యాలి. సో అని చెప్పేసి స్వామి వాళ్ళందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నారనమాట. సో ఇంకొకటి ఏంటంటే గనక దేవతలందరికీ కూడా ఆయన ఇష్యూరెన్స్ ఇస్తున్నారనమాట. ఏమిటి అష్యూరెన్స్? ఆశ్వాసన ఇస్తున్నారు. ఏమిటి? నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని రక్షించడానికి ఉంటాను, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని రక్షించడానికి ఉంటాను అని చెప్పేసి ఆయన ఇష్యూరెన్స్ ఇస్తున్నారనమాట. ఇప్పుడు ఏనుగు ఉందనుకోండి, ఏనుగు వెళ్తూ ఉంటుంది రోడ్డు పైన. అప్పుడు కుక్కలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి? అరుస్తూ ఉంటాయి. ఏనుగు పట్టించుకుంటుందా వాటిని? పట్టించుకోదు. ఏ అర్భ ప్రాణులు, ఏవో చిన్నవి, నేను తొండంతో ఒకసారి ఇలాగా అన్నానంటే చాలు ఎక్కడికో వెళ్ళి పడుతుంది, ఇది దీంతో నేనేంటి పెట్టుకోవడం చిరాకు అని చెప్పేసి ఏనుగు పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోతూ ఉంటాను. అలాగే హిరణ్యాక్షుడు స్వామిని ఎన్ని రకాలుగా ఒక కుక్క మొరిగినట్లు దూషిస్తూ ఉన్నా సరే స్వామి ఏం పట్టించుకోకుండా తన పని ఏదైతే ఉంది, ఆ బాధ్యత ఏదైతే ఉంది దాని సంగతి ఆయన ముందుగా చూసి ఆ బాధ్యతను ఆయన ఫినిష్ చేశారనమాట. సో తర్వాత స్వామి మనకి 10వ శ్లోకం నుంచి స్వామి మాట్లాడడం మొదలు పెడతారు. సో ఏం మాట్లాడుతున్నారో చూద్దాము. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 10వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నిత్యముగా నేను వనమునందు చర్చించు మృగమే అయినను నీ వంటి వేట కుక్కల కొరకే అన్వేషించుచున్నాను. మృత్యుపాసముచే బంధించబడి ఉన్నందున నీవు దురుక్తులాడుచున్నావు. మృత్యుబంధము నుండి విడిపడిన వారు నీవు కావించినట్టి దుర్నీతి పలుకుటకు పడరు. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వామిని అన్నాడు కదా, అడవి జంతువు, భూచరము, అదే విధంగా నీటిలో ఉండేటువంటిది బీస్ట్ అని చెప్పి అన్నాడు అనమాట. స్వామి అదే అన్నారు. అవును నేను అదే, కానీ నేనేం చేస్తున్నాను? నీలాంటి వేట కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వెతుకుతూ ఉన్నాను. నువ్వు ఇప్పుడు దొరికావు కాబట్టి నీ సంగతి చూస్తాను అని చెప్పి స్వామి చెప్తూ ఉన్నారనమాట. ఇంకేం చెప్తున్నారు? నాకు ఈ జనన మరణ చక్రంలో నేను లేను, కానీ నువ్వు ఆ యొక్క జన్మ మృత్యు చక్రంలో ఉన్నావు నువ్వు. కాబట్టి నీకు నాకు చాలా తేడా ఉంది. సో ఈ మృత్యుపాసంలో నువ్వు బంధించబడి ఉన్నావు. నీకు మరణం ఉంటుందేమో, నాకు మరణం అనేటువంటిదే ఉండదు. నాకు జన్మే లేదు, ఇంకా నాకు మరణం అనేటువంటిదే ఉండదు. సో కాబట్టి ఎవరైతే కనుక యొక్క మృత్యు భయం నుంచి బయటపడ్డారో వాళ్ళు నువ్వు పలికేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి ఎవరు కూడా భయపడరు అనేటువంటి విషయం స్వామి చక్కగా చెప్తున్నారనమాట. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నేను సమవుజ్జి అని అనుకుంటున్నావేమో, కానీ నీకు నాకు చాలా తేడా ఉంది. నాకు మరణమే లేదు, కానీ నీకైతే మరణం ఉంది. ఆ చక్రంలో నువ్వు ఉన్నావు, కాబట్టి నీ మాటలకి నేనేమి భయపడను అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకా మనకి భగవద్గీతలో చెప్తారు స్వామి. ఏం చెప్తారు? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. స్వామికి అవతారాల గురించి అంతా కూడా మనకి 4వ అధ్యాయంలో వస్తుంది అనమాట. సో అవతారాల యొక్క ఉద్దేశము, ఎప్పుడెప్పుడు అవతారాలు వస్తాయి, వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి కర్మలు ఏ విధంగా ఉంటాయని కూడా చెప్పిన తర్వాత మనకి ఈ శ్లోకంలో స్వామి చెప్తున్నారు, జన్మ కర్మ చమే దివ్యం. నా యొక్క అవతరణ, అదే విధంగా నేను చేసేటువంటి లీలలు కూడా చాలా దివ్యంగా ఉంటాయి. ఎవరైతే కనుక ఈ యొక్క లీలలని, వాటి యొక్క అంతరార్థాలని అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు యొక్క మృత్యు సంసార సాగరం నుంచి వాళ్ళు బయటపడతారు. కేవలము నా యొక్క లీలలు, నా యొక్క కర్మలు, నా యొక్క అవతరణ గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా మృత్యు సంసార చక్రం నుంచి బయటపడతారు. అలాంటిది నేను ఉండనా? యొక్క మృత్యు సంసార సాగరం నుంచి బయటగానే ఉన్నాను నేను, కాబట్టి నాకు మరణమే లేదు, నువ్వు నన్నేం చేయలేవు, నువ్వు ఆడేటువంటి మాటలన్నీ కూడా నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి స్వామి చాలా చక్కగా హిరణ్యాక్షుడికి చెప్పారనమాట. లతా మాతాజీ 11వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభు. భగవానుడు సర్వవ్యాపి కనుక అతనిని ఏ స్థానం నుండి 11 ప్రభుజీ. 18వ అధ్యాయం మాతాజీ.
18వ అధ్యాయంలో 11. 18వ అధ్యాయము 11వ శ్లోకం. అదే ఉంది ప్రభుజీ. తృతీయ భగవాన్ నిక్కముగా నేను స్కందం తీయలేదేమో ప్రభుజీ. తృతీయ స్కందం. తృతీయ స్కందం మాతాజీ. నిక్కముగా నేను రసాతలవాసుల. మూడవ స్కందం మాతాజీ. 3వ స్కందంలో 18వ అధ్యాయము 11వ శ్లోకం. హరే కృష్ణ. రాజలక్ష్మి మాతాజీ మీరు చదవండి, లతమాజీ మీరు తర్వాత శ్లోకం చదివిరిగాను. హరే కృష్ణ. నిక్కముగా నేను రసాతల వాసుల సొత్తును హరించి లజ్జావిధి మీద నిలిచిను. మీ శక్తివంతమగు గదచే కొట్టబడినప్పటికీ ఈ జలములందే కొంత గడుపు నేను నిలిచి ఉండును. ఏలన బలవంతులను వైరమును కలిగించుకొని నేను ఇప్పుడు ఎచ్చటకేగలను. హరే కృష్ణ. సో స్వామి సమాధానంగా చెప్తున్నారు అన్నమాట. నేను రసాతల వాసుల యొక్క సొత్తును నేను హరించాను. నీ గదతో కొట్టినా సరే నేను ఇక్కడే నిలిచి ఉంటాను. నేనేం భయపడను. నువ్వేదో భయపెడుతున్నానని నేను గదతో కొడతాను, నీ తల ఎలా అయిపోతుంది అలా అయిపోతుంది అని చెప్తే నేను భయపడను. సో అని చెప్పేసి స్వామి చెప్తూ ఉన్నారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే కనుక దానవులు అనుకుంటూ ఉన్నారు మరి వాళ్ళ యొక్క సొత్తు ఇది నా ఆస్తి. మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, ఇది నా ఆస్తి, ఇది వేరే వాళ్ళ ఆస్తి, పక్క వాళ్ళది, ఇది నాది అని అనుకుంటాం. యాక్చువల్గా మనకి ఏదైతే ఉందో, మన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కృష్ణుడి యొక్క ఆస్తులు అన్నమాట. అవన్నీ కూడా అవేంటంటే గనక మన కోసము మన ఎంటైటిల్మెంట్ ప్రకారం మనకి ఇచ్చారనమాట. మనము కొన్ని రోజులు జస్ట్ వాటికి కస్టోడియన్ అంతే, మనం ఉంచుకోగలం అంతే కొన్ని రోజులు. ఆ తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళకి వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి, వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఈ రోజు నేను ఉన్నటువంటి స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ నాది అని అనుకుంటున్నాం. దానికి ఇంతకు ముందు ఎంతమంది యజమానులు ఉన్నారో మనకు తెలియదు. తర్వాత రాబోయే కాలంలో ఇంకా ఎంతమంది చేతుల్లో ఉంటుందో కూడా మనకు తెలియదు. కానీ ప్రస్తుతం ఏంటంటే కస్టోడియం మన దగ్గర ఏదో కొంచెం రోజులు ఉంది అంతే. కానీ నిజమైనటువంటి యజమాని ఎవరు అంటే కనుక అది శ్రీకృష్ణ భగవానుడు. ఏదో నీది అని అనుకుంటున్నావేమో, కానీ యాక్చువల్గా ఏంటంటే కనుక అదంతా కూడా భగవంతుడికి సంబంధించిందే, ఆయనదే. ఆయన ఎప్పుడు కావాలన్నా సరే ఆయన మళ్ళీ దాన్ని తీసుకోగలడు అని చెప్తున్నారనమాట. లత మాతాజీ 12వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభు. భగవానుడు సర్వవ్యాపి కనుక అతనిని ఏ స్థానం నుండి తరిమివేయ జాలమని దానవుడు ఎరిగి ఉండవలెను. దానవులు తమకున్నవి తమ సొత్తుగా భావింతురు, కానీ వాస్తవమునకు సమస్తము భగవానునికి చెందినదే. తాను కోరినట్లుగా ఎప్పుడైనను దేనినైనను అతడు తీసుకొనవచ్చును. హరే కృష్ణ ప్రభు. మాతాజీ మీరు భాష్యం చదివారు, 12వ శ్లోకానికి మీరు ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. నిక్కముగా నేను రసాతల వాసముల సొత్తును. అది కాదు మాతాజీ, తర్వాత శ్లోకం 12 పదాది దళములకు అధిపతివి అగు నీవిప్పుడు నన్ను జయించుటకు యత్నింపుము. నీవు మూర్ఖ ప్రసంగము నంతటినీ కట్టిపెట్టి నన్ను వధించి నీ బంధువుల దుఃఖాశ్రువులు తుడువుము. ప్రతిజ్ఞా పాలనము కావింపని వాడు గర్వితుడైనప్పటికీ సభయందు స్థానమును పొంద అర్హుడు కాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇంతకు ముందు చెప్పాడు కదా ఆయన హిరణ్యాక్షుడు ఏం చెప్పాడు, నా యొక్క బంధువులను అందరినీ కూడా నువ్వు చంపేస్తూ ఉన్నావు, కనపడకుండా వచ్చేసి నీ యొక్క శక్తులతోటి వాళ్ళతోటి మాయ చేసి మాయావి కింద ఉండి నువ్వు వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉన్నావు. కానీ ఈ రోజు నాకు కనబడ్డావు కాబట్టి ఈ రోజు నేను సంహరిస్తాను. సంహరించేసి నా యొక్క బంధువులు ఎవరైతే కనుక వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తాను అని చెప్పాడు కదా. దానికి సమాధానంగా స్వామి చెప్తున్నారు అన్నమాట. సో పెద్ద పదాది దళం అంతా ఉంది, ఆర్మీ అంతా కూడా ఉంది నీ దగ్గర. దాని అంతటికి కూడా నువ్వు యజమానివి, అధిపతివి. కాబట్టి నువ్వు ఇప్పుడు నన్ను జయించడానికి ట్రై చేయి, జయించడానికి ట్రై చేయి. ఈ మూర్ఖమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా మాట్లాడొద్దు. నువ్వు చెప్పావు కదా ఇందాక, నీ యొక్క బంధువుల యొక్క దుఃఖాశ్రువులు అంతా కూడా తుడుస్తానని చెప్పేసి నన్ను జయించడానికి ప్రయత్నించి వాళ్ళ అశ్రువులంతా కూడా తుడు. ఏదో మాటలు చెప్పడం ఒకటే కాదు, కానీ ఆ మాటల్ని పాటించాలి. కాబట్టి నాతో యుద్ధం చేయడానికి రా.
సో అని చెప్పేసి స్వామి ఏం చేశారు, మాటకి మాట సమాధానం చెప్పారు. రా, నేను రెడీగా ఉన్నాను యుద్ధం చేయడానికి, నువ్వు యుద్ధం చేయి నాతోటి. చేసి ఇందాక ఏదో చెప్పావు కదా, నీ బంధువుల యొక్క దుఃఖాశ్రయాలన్నీ కూడా తుడుస్తాను అవి ఇవి అని అన్నావు కదా, వాటిలన్నిటి కూడా నిలబెట్టుకో. ఆ మాటని మాట నిలబెట్టుకోలేనటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా ఎంత గర్వంతో ఉన్నా సరే వాళ్ళకి మంచి సభలో వాళ్ళకి సరైనటువంటి స్థానం దొరకదు. కాబట్టి నువ్వేం చెయ్యి, యుద్ధం చేయిరా అని చెప్పేసి స్వామి హిరణ్యాక్షుడికి మళ్ళీ తిరిగి సవాల్ విసిరారనమాట. తర్వాత మళ్ళీ హిరణ్యాక్షుడు ఏం చేశారని ఇప్పుడు చూద్దాం. సునీత మాతాజీ 13వ శ్లోకం చదవండి. పదమూడవ శ్లోకం ట్రాన్స్లేషన్. శశికళ మాతాజీ చదవండి 13వ శ్లోకం ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ మైత్రేయుడు పలికెను, దేవదేవునిచే ఆ విధముగా అంతమాడబడిన దానవుడు మిగుల క్రోధితుడై ఉద్రేకము చెందెను. కవింపబడిన నాగుపాము వలె అతడు క్రోధంతో కంపించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మైత్రేయముని చెప్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడైతే కనుక స్వామి ఈ విధంగా తిరిగి సవాలు విసిరారో వెంటనే ఏమైందంటే హిరణ్యాక్షుడికి చాలా చాలా కోపం వచ్చేసి చాలా ఉద్రేకవంతుడు అయిపోయాడు అనమాట. ఎలా అయిపోయిందంట, ఈ యొక్క నాగుపాములాగా అయిపోయాడు అనమాట. ఏదైనా ఒకసారి నాగుపాముని మనం ఏమన్నా దాని తోక అయినా సరే కనీసం మనం టచ్ చేసాం అనుకోండి, ఏమైపోతుంది, వెంటనే దానికి చాలా కోపం వచ్చేస్తుంది దానికి. ఆ విధంగా హిరణ్యాక్షుడు కూడా వెంటనే చాలా కోపోద్రిక్తుడు అయిపోయాడు అనమాట. కోపోద్రిక్తుడు అయిపోయి చాలా క్రోధంతో షేక్ అయిపోతున్నాడు అన్నమాట. బాడీ అంతా కూడా కంపించిపోతూ ఉందన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే కనుక మామూలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాములు ఉన్నాయనుకోండి, ఎవరైనా మామూలు వాళ్ళు పామును తొక్కారు అనుకోండి, సో వెంటనే పాము బొసుకొడుతుంది అనుకోండి, వెంటనే వాళ్ళ దగ్గరికి రావడానికి ప్రయత్నించింది అనుకోండి, మామూలు వాళ్ళు అంతా అయ్యో భయపడిపోతారు, అమ్మో అని పారిపోవడానికి ప్రయత్నిస్తారు, అమ్మో పాము నా మీద పగబట్టేసిందేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు అన్నమాట. కానీ అదే పాములు పట్టే వాళ్ళకి కానీ లేకపోతే కనుక పాములకి ఊదే వాళ్ళకి కానీ వాళ్ళకి ఏం భయపు ఉండదు. నువ్వు ఎన్ని బొస్సలు కొట్టినా సరే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని కంట్రోల్ చేసేస్తారు వాళ్ళు. స్నేక్ చార్మర్స్, పాములు పట్టుకునే వాళ్ళకి అన్నమాట. సో అదే విధంగా నువ్వు ఎంత క్రోధంతో బుస్సలు కొట్టినా సరే వేరే వాళ్ళ దగ్గర అందరూ దేవతలు వాళ్ళు భయపడతారేమో, అంతేగాని అవి విష్ణువు ముందు, కృష్ణుడు ముందు అవన్నీ కూడా ఏమి పనికిరావు, నీ యొక్క క్రోధము ఊగిపోవడం అనేటువంటిది. సో రావణాసురుడు దేవతలకైతే అందరికీ కూడా భయాన్ని కలిగించాడు అనమాట. ఇంచుమించు మొత్తం దేవతలను అందరినీ కూడా జయించేశాడు అనమాట. కానీ ఏంటంటే కనుక అందరూ కూడా మీ కిందే పని చేస్తామా అని చెప్పి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ పోస్టుల్లో వాళ్ళని కూర్చోబెట్టాడు అనమాట. శనిదేవుడిని కూడా మొత్తం బంధించేశాడు రావణాసురుడు అనమాట. సో అటువంటి రావణాసురుడు రామచంద్ర ప్రభువు ముందు నిలబడినప్పుడు చాలా భయంతో వణికిపోయాడు. చివరి స్టేజ్ లో శివుణ్ణి కూడా ఆయన ప్రార్థిస్తాడనమాట, నాకు హెల్ప్ చేయమని చెప్పేసి అన్నమాట. కానీ ఎటువంటి ఫలితం కూడా లేదు. అదేవిధంగా హిరణ్యాక్షుడికి నీకు ఎంత కోపం వచ్చినా, పాములాగా ఎంత కోపాన్ని ప్రదర్శించినా సరే ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి మైత్రేయముని చెప్తున్నారనమాట. స్వప్నమాతజీ 14వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవను. చదువుతాను ప్రభు. హరే చదవండి. కృష్ణ. స్వప్నమాత చదవండి. చదువుతాను ప్రభు. క్రోధముతో ఇంద్రియములన్నీయును వణుకుచుండా ఉగ్రముగా బుసకొట్టుచు ఆ దానవుడు వెంటనే భగవానిపై బడి తన బలమైన గదతో ప్రహారము కావించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మాతాజీ 15వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అయినను భగవానుడు కొద్దిగా ప్రక్కకు తప్పుకొని యోగారూఢుడైన వాడు మృత్యువును తప్పించుకొనున్నట్లుగా శత్రువుచే తన వక్షస్థలముపై లక్షింపబడిన ఉగ్రముకు గదాఘాతమును తప్పించుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు హిరణ్యాక్షుడికి అదేవిధంగా వరాహ స్వామికి ఇద్దరికి మధ్యలో
యుద్ధం ప్రారంభం అయిపోయింది అనమాట. సో హిరణ్యాక్షుడు సవాల్ విసిరారు, స్వామి కూడా ప్రతి సవాల్ని విసిరారు అనమాట. సో ఏం చేశాడు హిరణ్యాక్షుడు, వెంటనే చెప్పాడు కదా తన యొక్క బలమైనటువంటి గద ఏదైతే ఉందో ఆ గదని గురి చూసి స్వామి యొక్క వక్షస్థలం పైన ఆయన ఏం చేశాడు, ప్రహారం చేశాడు అనమాట. సో కానీ స్వామికి తెలుసు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తుంది, వాడి టార్గెట్ ఏంటి, ఎందుకంటే వాడి హృదయంలో కూడా పరమాత్మ కదా ఆయనే ఉన్నారు, ఏం చేయబోతున్నాడు అని చెప్పి ముందే తెలుసు. కాబట్టి స్వామి ఏం చేశారు, ఎవరైతే కనుక యోగ విద్యలో ఎవరైతే కనుక ప్రవీణులై ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, మృత్యువు నుంచి చాలా తేలిక తప్పించుకుంటారు అనమాట వాళ్ళు. అదే విధంగా స్వామి కూడా తన యొక్క వక్షస్థలం పైనటువంటి లక్షింపబడినటువంటి యొక్క గదాఘాతం నుంచి చాలా తేలికగా ఆయన తప్పించుకున్నారనమాట. చాలా తేలిగ్గా తప్పించుకున్నారు. భగవంతుడి యొక్క శక్తిని ఎవ్వరూ కూడా దాటలేరు. ఈ యొక్క దానవుడు చేసినటువంటి గదా ప్రహారం అనేటువంటిది కూడా అనవసరమైనటువంటిదే, ఎందుకంటే కనుక ఎటువంటి ఫలితం కూడా ఉండదు. సో భగవంతుడి యొక్క కరుణతోటి భక్తుడు ఎవరైతే ఉన్నారో వాడు కూడా ఇటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా చాలా సులభంగా దాటగలుగుతాడు ఏ భగవత్ సేవ కోసం. అలాంటిది స్వామి ఇటువంటి చిన్నపాటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవడం అనేటువంటిది అదేం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. ఆయనకి అది వెన్నతో పెట్టిన విద్య, చాలా సింపుల్ అన్నమాట ఆయనకి. సో కాబట్టి భక్తులు కూడా భగవత్ కరుణ చేత వాళ్ళు కూడా చక్కగా ఇటువంటి కష్టాల నుంచి అన్నిటి నుంచి కూడా బయటపడగలరు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇంకా తర్వాత ఏమి జరిగింది హిరణ్యాక్షుడికి హిరణ్యకశిపుడికి మధ్య అనేటువంటిది మనము వచ్చే శ్లోకాల్లో వచ్చే వారం నేర్చుకుందామండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక అడగవచ్చు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. ఈ రోజు ప్రభుజీ, చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం ప్రభుజీ. భగవంతుడికి భావాలు ఉంటాయని కొత్తగా అనుకున్నాం ప్రభుజీ. అంటే మామూలుగా ఆయన సుపీరియర్ కదా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్కరణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. క్లాస్ బాగుంది ప్రభుజీ వాళ్ళ. హరే కృష్ణ మాతాజీ. అంతా శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం మాతాజీ, శ్రీల ప్రభుపాద వారి యొక్క భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు హిరణ్యాక్షుడు భగవంతుణ్ణి అన్ని రకాలుగా విమర్శించినట్టుగా మనకైతే ఇప్పుడు ఈ రోజు వింటమే ప్రభుజీ. భగవంతుని దూషిస్తాడు కదా, దాంట్లో ఇంకొక రకంగా అర్థం వస్తుందని ఈరోజు బాగా తెలుసుకోగలిగాం ప్రభుజీ. ప్రభుజీ మళ్ళీ ఇంకొక విషయం చెప్పారు కదా, హిరణ్యాక్షుడితో భగవాన్తో వరాహంతో యుద్ధం జరగడానికి వచ్చినప్పుడు భూమిని మొత్తం కూడా నీటి మీద తేల్చారనే విషయం చాలా అద్భుతంగా అనిపించింది ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. సో అందరూ కూడా జయప్రకాష్ స్వామి మహారాజ్ ఆరోగ్యం కోసం అందరూ కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్తామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. ప్రభుజీ దండవత్కరణం. హరే ప్రభుజీ కృష్ణ. మన గ్రూప్ లో ఆత్మకూరు లక్ష్మీ మాతాజీకి అసలు ఒంట్లో బాగుండలేదు మాతాజీ. ఒకసారి మాతాజీ కోసం కూడా చేద్దాం ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీకి ఒంట్లో బాగలేదంట. సో ఆవిడ కోసం కూడా ఒకసారి 3 మాతాజీకి టైమ్స్. ప్రభుజీ అంటే హెల్త్ ఆరోగ్యం బాగోపోవడం కాదు ప్రభుజీ, మోకాళ్ళ ఆపరేషన్ చేశారు. సో ఆ పెయిన్స్ తో బాధపడుతున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఆవిడ గురించి కూడా ఒకసారి 3 టైమ్స్ హరే కృష్ణ చెప్తామండి.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే हरे कृष्ण प्रभु हरे कृष्ण हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण दंडवत प्रणाम हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी